ఈరోజు ఇక్కడ అందరూ ఉన్నామంటే తెలుగు వారికి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. అంతకుముందు మదరాశిని పిలిచే పరిస్థితి నుంచి ఇది ఆ రోజు ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ వల్ల తెలుగు వారి ఆత్మగౌరవం ప్రపంచం అంతా కూడా ఇనుమడించే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో పొట్టి శ్రీరాములు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన త్యాగాలు ఎన్టీ రామారావు గారు చూశారు. ఎందుకంటే ఆయన ఆత్మార్పణ చేసి 58 రోజులు నీళ్లు కూడా తాగకుండా ఉద్యమం చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అలాంటి వ్యక్తిని కూడా ఇలాంటి మహాసభల్లో గుర్తుపెట్టుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడ చూస్తే వరల్డ్ తెలుగు ఫెడరేషన్ 50 దేశాలకు పైగా 90 అసోసియేషన్ని అఫిలియేట్ చేశారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఎక్కడ కల్చరల్ అసోసియేషన్ ఉన్నా, ఎకనామిక్ అసోసియేషన్స్ ఉన్నా, లేకుంటే ఆ దేశంలో ఆర్గనైజేషన్స్ ఉన్నా, ఇవన్నీ కూడా కలిసి మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ద్వారా విశాఖపట్నంలో తెలుగు మ్యూజియం ఏర్పాటు చేశారు. మే 2015లో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఇందిరాదత్త గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దానికి ఏం కావాలో అన్ని సహాయ సహకారం చేసి ఒక కల్చరల్ సెంటర్గా చేయడానికి అన్ని విధాలా చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే తెలుగు భాషకు శ్రద్ధ పెట్టినటువంటి గిడుగు రామూర్తి గారిని, అదే మరిగా రామోజీరావు లాంటి పెద్దలందరినీ మనం ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా భాష కోసం ఎంతో కష్టపడ్డారు. ఇంకొక పక్కన తెలుగు జాతి రాజకీయాలను చూస్తే అటు నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, పివి నరసింహరావు గారు కానీ, లోకసభ స్పీకర్గా బాలయోగ్ గారు కానీ, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ స్టేషన్స్, కోవర్కింగ్ స్పేస్. ఇది ఒక ఆలోచన తీసుకొని ఇప్పుడు 35,000 మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయగలిగింది. నేను మొన్న చెప్పాను, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం ఉంది, జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది, మీరు అక్కడ పుట్టారు, అక్కడ కూడా చేయాలని ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి సిద్ధపడతా ఉంది కోవర్కింగ్ స్పేస్లో. అంటే ఈరోజు మనం విషయమే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వర్చువల్, ఫిజికల్ వర్కింగ్ అనేది రియాలిటీ. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు పని చేయొచ్చు, నాకు అవసరమైతే నేను పని తీసుకుంటా. ఇంకొక పక్క ఫిజికల్గా చేయాలంటే ఒకప్పుడు రోజంతా పని చేసేవాడు, ఇప్పుడు అవర్లీ బేస్ వచ్చేది. డ్రైవర్ అవరా 2 అవర్సా డ్రాప్ ఇవన్నీ వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. ఇంకొక పక్క ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, బ్లూ కార్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా యాప్ చూసుకొని ఎవరికి అవసరమైతే పనిచేసే పరిస్థితికి వచ్చేసారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చాయి. ఇంకా టెక్నాలజీలో ఇంకా అనేకమైన ఆలోచనలు వచ్చే పరిస్థితులు వస్తాయి. అందుకే నేను ఈ మహాసభ ద్వారా మీరందరూ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం నెంబర్ 1 అవుతాం, కోట్ల రూపాయలు సంపాదిస్తాం. కొంతమంది అయితే బిలియనర్ అంటే ఈజీగా చెప్పేస్తున్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత చాలామంది మాట్లాడితే ఏం చేస్తున్నామంటే అమెరికా పోయాను, కంపెనీలు పెట్టాను, చైన్ ఆఫ్ కంపెనీస్ పెట్టాను, ఈరోజు నెట్వర్క్ ఎంత ఉందంటే 2 బిలియన్, 3 బిలియన్, 5 బిలియన్ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అది గర్వకారణం. కానీ నేను ఒక పిలిపిస్తున్నాను, సమాజంలో భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జీరో పావర్టీ మన లక్ష్యం కావాలి. మనకందరికీ సమాజం ఈ స్థాయి ఇచ్చింది. నేను రాజకీయాల్లో రావచ్చు, మీరు ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఇంకొకరు ఒక అకాడమిషన్గా ఉండొచ్చు, లేకుంటే ఎల్లా కృష్ణ గారికి కలిసి వచ్చి ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశాడు.
అంటే దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. ఆ రోజు నేను బయోటెక్నాలజీ గురించి మాట్లాడితే నాకు ఒక ఎల్లా కృష్ణనే కనపడేవాడు. అప్పట్లో కంపెనీలు ఉండేటివి కాదు, 2-3 కంపెనీలు ఉండేటివి. అలాంటిది ఆ రోజుల్లోనే బయోటెక్నాలజీ ఆలోచించి జనాభా ప్రారంభిస్తే అందులో కంపెనీ పెట్టి ఈరోజు ప్రపంచానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 90 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాడంటే అది హైదరాబాద్లో తయారు చేసిన వ్యాక్సిన్. అది తయారు చేసిన తెలుగువాడు కావడం, తెలుగు బిడ్డ కావడం, హైదరాబాద్ నుంచి తయారు కావడం మనందరి అదృష్టం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈ జీరో పావర్టీ మీద శ్రద్ధ పెట్టాలి. నేను ఒకప్పుడు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈరోజు ఏ కాలేజీ పెట్టినా PPP, లేకపోతే ఈరోజు ఒక రోడ్ వేసినా, లేకపోతే ఒక టెలికాం వచ్చినా, ఇవన్నీ కూడా ఒక ఎయిర్పోర్ట్ వచ్చినా, ఒక పోర్ట్ వచ్చినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వచ్చాయి. కానీ దీంట్లో కొంతమంది కోట్ల రూపాయలు సంపాదించారు, ధనవంతులయ్యారు. కానీ రిలేటివ్గా పేదవాడుగానే మిగిలిపోతున్నాడు. అందుకే మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జీరో పావర్టీ ఉండాలంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అవసరం. మీరున్నారు, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వ్యక్తి మీకు నచ్చిన వ్యక్తుల్ని ఒక 5 కుటుంబాల్లో 10 కుటుంబాల్లో తీసుకొని వాళ్ళని మీతో సమానంగా కాకపోయినా మీ వెనక నడిపించగలిగితే అదే నిజమైన సమాజం, అదే నిజమైన సేవ అని కూడా అందుకే నేను ఒకటి పిలిపించాను. టాప్ 10% ఆఫ్ పీపుల్, హై నెట్వర్క్ టాప్ 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బాటమ్ 10 or 20% అడాప్ట్ చేసుకోవాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వారికి చేయూతనిచ్చి వాళ్ళ పైకి తీసుకురాగలిగితే భారతదేశం అంత గొప్ప దేశం ప్రపంచంలో ఎక్కడా ఉండదని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రెండోది ఉద్యోగాలు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడున్నా మీరు రండి, మీరు కంపెనీలు పెట్టండి, మీకు సహకరిస్తాం, ఉపాధి కల్పించండి, టెక్నాలజీ నాలెడ్జ్ తీసుకొచ్చి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.